ఒక ఊళ్ళో ఒక చెరువు ఉండేది. ఆ చెరువులో బోలెడు చేపలతో పాటు పీతలు కూడా ఉండేవి. ఈ చెరువు కలకలలాడుతుండడం ఒక కొంగ చూస్తుంది. అబ్బా, ఎన్ని చేపలు ఉన్నాయో! బోలెడు రోజుల వరకు నాకు ఆహారానికి కొదవే ఉండదు. కానీ కొన్ని చేపలు తినేసరికి మిగతావి దొరకకుండా జాగ్రత్త పడతాయి. అలా జరగకూడదు అంటే వాటికి అస్సలు అనుమానమే రాకుండా మొత్తం చేపల్ని తినేయాలి అని అనుకుంటుంది కొంగ. దానికోసం ఒక పథకం వేస్తుంది. కొంగ చెరువు వద్దకు రాగానే చేపలు భయపడి దాక్కుంటాయి. అప్పుడు కొంగ, మీరు భయపడనవసరం లేదు. ఇప్పుడు నేను ఒక ఋషి వద్ద శిష్యరికం చేస్తున్నాను. అతని ఉపదేశాలతో పూర్తి శాకాహారిగా మారిపోయాను. నా శేష జీవితాన్ని ఇతరులకు సహాయం చేయడంలో గడిపేద్దామని అనుకుంటున్నాను అని అంటుంది కొంగ. మొదట కొంగ మాటలు నమ్మని చేపలు మెల్లిమెల్లిగా నమ్మడం మొదలు పెడతాయి. రోజులు గడుస్తున్న కొద్దీ చెరువులోని చేపలు, పీతలు కొంగకు మంచి మిత్రులవుతాయి. అలా కొంతకాలం గడిచాక ఓ రోజు కొంగ చేపలతో, కొద్ది రోజులలో ఈ చెరువు ఎండిపోతుందని ఈరోజే మా గురువుగారు చెప్పారు. అలా జరిగితే మీరందరూ చనిపోతారు. అలా జరగకూడదంటే ఇక్కడికి కొద్ది దూరంలో పెద్ద చెరువు ఉంది. మీరు నాతో పాటు వచ్చారంటే ఒక్కొక్కరిని నా నోటితో పట్టుకొని తీసుకెళ్ళి ఆ చెరువులో వదిలేస్తాను. ఇలాగైనా మిమ్మల్ని కాపాడి పుణ్యం మూటగట్టుకుంటాను అని అంటుంది కొంగ. కొంగ మాటలు పూర్తిగా నమ్మిన చేపలు కొంగ చెప్పిన దానికి ఒప్పుకుంటాయి. దీనికోసమే ఇన్ని రోజులుగా ఎదురుచూస్తున్న కొంగ ఒక చేపను నోటితో పట్టుకొని తీసుకెళ్ళి ఒక కొండ మీద కూర్చొని తినేస్తుంది. మళ్ళీ చెరువు వద్దకు వెళ్ళి, ఆ చేపను సురక్షితంగా పెద్ద చెరువులో వదిలేశాను. మీరు వచ్చారంటే మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను అని అంటుంది. చేపలన్నీ సంతోషంగా తమ వంతు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంటాయి. రోజు తనకు కావాల్సినన్ని చేపలు తీసుకెళ్ళి కొండ మీద కూర్చొని తినేసేది కొంగ. చెరువులోని చేపలకేమో జాగ్రత్తగా వేరే చెరువులో వదిలేశాను అని చెప్పేది కొంగ. కొంగ మాటలు చేతలు ఒక పీతకు మాత్రం అనుమానం కలిగిస్తాయి. ఆ సంగతేంటో తెలుసుకుందాం అని అనుకున్న పీత కొంగ రాగానే, ఇప్పుడు నేను వస్తాను, నన్ను తీసుకెళ్ళు అని అంటుంది. సరే అని కొంగ పీతను నోటితో పట్టుకోపోగా, అమ్మో, నువ్వు నోటితో పట్టుకుంటే నేనెక్కడ పడిపోతానో అని నాకు చాలా భయం. నేను నీ మెడ దగ్గర పట్టుకుంటాను అని తన పథకం ప్రకారం అంటుంది పీత. సరే అని ఒప్పుకున్న కొంగ మెడ పట్టుకుంటుంది పీత. తన అలవాటు ప్రకారం కొండ మీదకి తీసుకెళ్ళి పీతను చంపేద్దామనుకుంటుంది కొంగ. అప్రమత్తంగా ఉన్న పీత దూరం నుండే కొండ మీద కొంగ తిని వదిలేసిన చేపలు, వాటి ఎముకలను గమనిస్తుంది. నా అనుమానం నిజమైంది. చేపలన్నింటినీ మోసంతో చంపి తింటున్న కొంగ అంతు చూడాలి అని అనుకుంటుంది పీత. ముందే తెలివిగా మెడ పట్టుకున్న పీత కొంగ మెడ పిసికి చంపేస్తుంది. కొంగపీడ విరగడైందని మెల్లిగా నడుచుకుంటూ చెరువులోకి వెళ్ళిపోతుంది పీత.